ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని కళాకారుల ఐక్య వేదిక కార్యాలయం నందు నూతన కమిటీని ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు బి అంజప్ప, గౌరవ సలహాదారుగా మల్లేష్, అధ్యక్షులుగా పి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా మిలిటరీ చలపతి, సహాయ కార్యదర్శిగా సంపూర్ణమ్మ, కోశాధికారిగా ఎస్టీ దాసప్ప, ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా దయానంద్, వీరితో పాటు డైరెక్టర్లుగా టి కృష్ణయ్య శెట్టి, యు గంగాధరప్ప, రామలక్ష్మమ్మ, రామసులజ, కె దేవి, ఎర్రప్ప, జి శ్రీనివాసులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గంగప్ప, భగీరథ టెక్స్టైల్స్ అధినేత నవీన్ చంద్ర, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ గౌడ్, ఘంటసాల కమిటీ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆర్వి మెలోడీస్ రాజు, సిరికల్చర్ శంకరప్ప, రాజ్యలక్ష్మి మోహన్, కె మాలప్ప, అభినయ, ఎన్టీఆర్ స్వామి పాల్గొని ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారులు ఐక్యతలో అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలిపారు. కళాకారులు వివిధ కళలను ప్రాక్టీస్ చేసేందుకు భవనం ఏర్పాటు చేసి కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరేష్కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో నూతనంగా వచ్చే కళాకారులను ఆదరించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కమిటీ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు. హిందూపురం పట్టణంలో కళాకారులకు ఒక కళాక్షేత్రం కూడా లేదని, పట్టణంలోని అన్ని కళాకారుల కమిటీ సభ్యులు కలిసి రాజకీయ ప్రజా ప్రతినిధులతో అధికారులతో మాట్లాడి కళాక్షేత్రం భవనం నిర్మించేందుకు ప్రయత్నించాలని కోరారు. దీనికోసం తమ వంతు సహకారం అందిస్తామని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాకారుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అట్లా చెడు పనులు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కూడా అందరూ గమనించి సార్ ఎట్లా నేర్చుకోవాలో పాటలు అంటే లైవే పెట్టాలి. అప్పుడు మన చీనా తర్వాత కొంతమంది హైదరాబాద్లో కళాకారులు ఎవరో తెలుసుకున్నట్టు అక్కడ జరుగుతుంది. కానీ మన ఊరికి హిందూపూరి పల్లె వరకు ట్రాక్ అనేది వచ్చారు కదా. అప్పుడు ఒక ట్రాక్ వేసుకోవాలంటే 200 రూపాయలు వాడికి అకౌంట్లోకి వేస్తే బ్యాంకు పోయి ఒక పాటకి మాత్రమే ఫస్ట్ ప్రోగ్రాము మనస్వి స్కూల్లో చేసిన ఐక్యవేదిక పదవులు అనుభవిస్తూ ఐక్యవేదిక బ్యానర్తో ప్రోగ్రాం చేయాలి. కానీ వేరే బ్యానర్తో ప్రోగ్రాం చేస్తే ఇక్కడ పదవులు వాళ్ళు అనర్హులుగా ప్రయత్నించాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. మరి భగీరథ నడిస్తారు ఇక్కడ ఐక్యమత్యం లేదంటున్నారు. మనం అందరూ కూడా ఐక్యమత్యం ఉండాలని మరోసారి మీకు విన్నవిస్తూ తెలుసుకుంటున్నాను. కొంతమంది వాళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే ఇది, ఎవరి ప్రతిభను వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ప్రతిభకు వాళ్ళకు మర్యాదిస్తే బాగా జరుగుతుంది. అదేవిధంగా ఒకరిలో ఒకరు అండర్స్టాండింగ్స్ బాగా పట్టుకొని మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోకుండా చేసిన పని సక్రమంగా లేట్ అయిపోయారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈ కళాకారులకు ఇటువంటి సౌకర్యం కల్పించిన మన కళాకారుల యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీ నరేష్ గారికి కళాకారుల తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడింది. వాళ్ళు కూడా చాలా విధిగా హాజరైతూ వాళ్ళ యొక్క గొంతుని హిందూపూర్లోనే కాదు 1988లో నేను STGS కాలేజీకి చేరినాను. ఫస్ట్ ఇయర్ డిగ్రీలో చేరినప్పుడు ఆ రోజుల్లో 91-92 వరకు ఆర్కెస్ట్రాలు ఉంటాయి. 91-92 వరకు రౌడీ గణపతి అని అక్కడ ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అప్పుడు చూసినాను నేను. ప్రోగ్రామ్ కావాలంటే హిందూపూర్లోనే ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, పాటలు బాగా పాడతారు అని చెప్పేసి ఇక్కడ ఎన్నుకుంటున్నారు. అంటే ఇది ఐక్య కళావేదిక ఒక చెట్టు. మేమందరం మధ్యలో దాని కింద నీడ ఉండి చల్లగా ఉన్నాము. కాబట్టి దీన్ని మర్చిపోకుండా మనమందరూ ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం నరేష్ సార్ని జ్ఞాపకం చేసుకొని పాటలు పాడుకుంటూ ఎక్కడికి పోయినా ఎక్కడున్నా యూనిట్గా ఉండాలి మనము అని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. గౌరవనీయులు అధ్యక్షుడు